పాకే ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, పాకే ద్రవ్యోల్బణం అంటే వాస్తవానికి పాకే ద్రవ్యోల్బణం అంటే సంవత్సర కాలంలో ఏదైనా ఒక వస్తువుకు 2% నుండి 3% ధరలు పెరిగితే, అంటే 2 to 3%, ఏదైనా ఒక వస్తువుకు 2 నుండి 3% ధరలు పెరిగితే దాన్ని పాకే ద్రవ్యోల్బణము అంటారు. అంటే మనకి ఇక్కడ సపోజ్ 100 రూపాయలు ఉన్న వస్తువు 102 రూపాయలు కావటం, 103 రూపాయలు కావటం, 300 ఉన్న వస్తువు 306 రూపాయలు కావటం, 10 రూపాయలు ఉన్న వస్తువు 10 రూపాయలు 20 పైసలు, 10 రూపాయలు 30 పైసలు కావటం, ఏది 2% 3% ధరలు పెరిగిన తర్వాత. అంటే మనకు ఏదైనా ఒక వస్తువుకు ఒక సంవత్సర కాలంలో 2 నుండి 3% ధరలు పెరిగితే దాన్ని పాకే ద్రవ్యోల్బణం అంటారు. ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రజలు పెద్దగా గుర్తించరు, ధరల పెరుగుదలను పెద్దగా ప్రజలు అంచనా వేయలేరు. అందుకే దీన్ని అణచిన, కనిపించని, సున్నితమైన ద్రవ్యోల్బణం అని కూడా మనకు పాకే ద్రవ్యోల్బణాన్ని పిలవచ్చు.